కాంగ్రెస్ రామరెడ్డి దామరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామరెడ్డి దామరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సర్వోత్తరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై దామన్న. ఈ నియోజకవర్గం 10 సంవత్సరాల కాలంలో చెప్పలేనంత అవినీతి ఉంది. రోజుకొక చరిత్ర రాయొచ్చు ఈ పుస్తకాల మీద, ఈ అవినీతి మీద ఇవన్నీ కూడా ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కొక్కటి ఎండగడతా ఉన్నాం. ఇప్పుడే పొద్దుగాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మున్సిపాలిటీ పరిధిలో ఓల్డ్ మార్కెట్లో 32,18,00,000 పెట్టి నిధులు దుర్వినియోగం చేసి అది శిథిలావస్థకు పోయింది. మధు యాదవ్, కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు. నిన్న కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు వాళ్ళే, కొంత మా నాయకుని మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళు మా మీద దౌర్జన్యంగా పెట్టిన అక్రమ కేసులని, ఈ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని నిన్న ఏదో శుద్ధపోసం మాటలు మాట్లాడుతూ ప్రగల్భాలు పలుకుతూ గొప్పగా జై తెలంగాణ జై తెలంగాణ. ఇప్పుడు జై తెలంగాణ అందరూ తెలంగాణ వాళ్ళే, మన మీద ప్రతి ఆంధ్ర వాడు వచ్చి దాడి చేయట్లేడు. అందరం తెలంగాణ వాళ్ళం, తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు జై తెలంగాణ కాదు అనాల్సింది, జై అభివృద్ధి గురించి మాట్లాడాలి, అభివృద్ధి చర్చ గురించి. అక్రమ కేసులకు పుట్టిన నిలయమే బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్. గతంలో 2023 ఎలక్షన్లలో మేము అప్పుడు స్థానిక వైస్ చైర్మన్ అయినటువంటి గోపగాని వెంకటనారాయణ గారు పార్టీ మారుతున్నారని వచ్చిన ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తేనే నేను ఏనుబాముల ఉపలాచారాన్ని ఇద్దరి మీద అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా తీసుకెళ్లడం జరిగింది. మీరు నోరుకొచ్చినట్టు మా నాయకుని మీద చాలా అనుచితంగా మాట్లాడారు. మేము చట్టపరంగా చట్టంతో పాటే మేము కేసు పెట్టడం జరిగింది. మేము దాన్ని మీరు చట్టపరంగా ఎదుర్కోవాలి. ఒకవేళ మీరు పెట్టిన కేసులు సక్రమమైన అయితే మరి మేము పెట్టిన కేసులు సక్రమైన కేసులు అయితే మీరు ఆ రోజు ఏం చేశారో ఒకసారి వెనక తిరిగి చూసుకోండి. మేము వచ్చిన మెసేజ్ మాత్రమే ఫార్వర్డ్ చేసినాము. మీరు ఇంకా సింహం అని అదని ఇదని పులి పెట్టారు. మేము అలాంటి ఏం పెట్టలేదు. మేము ఆ రోజు జరిగింది కూడా నేనున్న మీడియా సాక్షిగా పోయినాము. మేము పార్టీ కార్యాలయం కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోయినాము. మా ముఖ్యమంత్రి గారు, మా స్థానిక ఈ జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో పెట్టి వారికి ఈ జ్ఞానోదయం కలగాలని ప్రతి క్యాంప్ ఆఫీసులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే వాళ్ళు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, క్యాంప్ ఆఫీసు ప్రజా సొమ్ము కాబట్టి ప్రజల దాంట్లో ప్రజా ప్రభుత్వం ద్వారా వచ్చిన వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఆ రోజు ఏమీ అనలేదు. కానీ మా నాయకుని మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము కేసు పెట్టడం జరిగింది. వారి విచారణ మేము కూడా గతంలో మా మీద అక్రమ కేసులు మేము ఎలాంటిది చేయలేదు. ఆ రోజు కేసు పెట్టి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో CC 581 మీద మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి కేసులు శుద్ధపూస కేసులకి మేము భయపడడం. టీఆర్ఎస్ వాళ్ళు ఏదో బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారు. ఖబర్దార్, ప్రజాస్వామ్యాన్ని బతికించండి. మీకు ప్రజాస్వామ్యంలో ఏమైనా జరిగితే మీరు కూడా కోర్టులు ఉన్నాయి, కోర్టుకు తేల్చుకోండి. కానీ మా నాయకుని మీద ఇంకోసారి అనుచితమైన వ్యాఖ్యలు చేసినా, అనుచితంగా మాట్లాడినా సహించేది లేదు, ఊకునే సమస్య లేదు. మీరు అనుకుంటున్నారు మేము ఏదన్నా ఒక తెలంగాణ అనే వాదనని ఇంకా ఎన్నాళ్ళు వాడుకుంటారు ఆ తెలంగాణ వాదన. మేము కూడా తెలంగాణ కోసం కొట్లాడినాం, పోరాడినాం. మా ప్రభుత్వ హయాంలో, మా గవర్నమెంటే, కేంద్ర గవర్నమెంట్లే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఎంతమంది వ్యతిరేకించినా లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు ఎక్కువైపోతున్నాయి, విద్యార్థి బలిదానాలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళ ఆకాంక్ష తెలంగాణే, ఈ తెలంగాణ ఇచ్చి తీరాలే, మేము తెలంగాణ ఇస్తామని చెప్పేసి సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంతో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే చాలు, తెలంగాణ గుండెలలో నేనుంటా అనే ఒక ఆంక్షతోటి ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చాడు. ఎక్కడ గుండాయం జరిగిందో, ఎవరి మీద దౌర్జన్యం జరిగిందో, ఎవరి ఆస్తులు ఏమైనా గుంజుకున్నారో ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీద ముఖంగా పెట్టి మీకు వీళ్ళ మీద దౌర్జన్యం చేశారని చెప్పండి. కానీ మీద కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటా కాలం గడుపుకుంటా మీరు అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఆవేశమైన ప్రసంగాలు చేసుకుంటూ ఇంక రెచ్చగొట్టి మీరు మీడియా ముందు ఉండాలని చూస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము నికాసైన కాంగ్రెస్ కార్యకర్తలం. దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ రాజకీయాలలో పనిచేస్తున్నాం. దామోదర్ రెడ్డి గారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం, పేద ప్రజల కొరకు పనిచేస్తాం తప్ప మీ చిల్లర మాటలు మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి మీరు మీ ఉన్న రాజకీయ పరిజ్ఞానం దిగదార్చుకోకండి. స్థానికంగా 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా మీ నాయకులకు కొంచెం జ్ఞానోదయం కలిగండి. మీరు ఎందుకంటే మీరు కేసులు పెట్టిరు, మీరు కేసు ఫైల్తో నెంబర్తో సుధా చెప్తున్నాం. మీరు చూడండి, ఇది మేము ఏం చేస్తే కేసు పెట్టిరో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు మీరు కొత్తగా మాట్లాడుతున్నారు.
ఎస్పీలు శుద్ధపూసలు, ఎస్పీలు కాంగ్రెస్ సంవత్సరాలు. ఎస్పీ గారు మీ కాళ్ళు మొక్కినాడు ఎడిపోయిందయా? ఆ రోజు కనపడలేదా? ఒక్కసారి ఆలోచించండి.